ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులతో ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టిన ఈ యుద్ధం ఇప్పుడు అంతకంటే పెద్ద ముప్పును తెరపైకి తెచ్చింది. అదే గ్లోబల్ ఇంటర్నెట్ బ్లాక్అవుట్. ఇరాన్ తలుచుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం అడుగు భాగం గుండా వెళ్లే కీలకమైన సబ్ మెరైన్ కేబుల్స్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఈ కేబుల్స్పై దాడి జరిగితే భారత్ సహా ప్రపంచ దేశాల్లో అంతర్జాల సేవలకు అంతరాయం కలగనుంది. ప్రపంచ ఇంటర్నెట్ కనెక్టివిటీకి సముద్రం అడుగున ఉండే వేలాది కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ప్రాణాధారం. మన వీడియో కాల్స్, ఈమెయిల్స్, బ్యాంకింగ్ లావాదేవీల నుంచి అత్యాధునిక ఏఐ సేవల వరకు అన్నీ వీటి ద్వారానే నడుస్తాయి. యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలను కలిపే ప్రధాన ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతా ఎర్ర సముద్రం, హోర్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. ఒక్క ఎర్ర సముద్రంలోనే 17 కీలకమైన సబ్మెరైన్ కేబుల్స్ ఉన్నాయని టెలికాం రంగ నివేదికలు చెబుతున్నాయి. ఇక పర్షియన్ గల్ఫ్లో ఉన్న AAE-1, ఫాల్కన్, టాటా TGN లాంటి కేబుల్స్ మన భారతదేశానికి అత్యంత కీలకమైన ఓవర్సీస్ డేటా కనెక్షన్స్. ఇప్పుడు ఈ రెండు సముద్ర మార్గాలు అత్యంత ప్రమాదకర వార్ జోన్లుగా మారాయి. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సముద్రపు మందుపాత్రలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు ఎర్ర సముద్రంలో ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్ వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్నారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం హోర్ముజ్ జలసంధిలో నీటి లోతు కేవలం 200 అడుగులు మాత్రమే ఉంటుంది. అంటే కేబుల్స్ చాలా తక్కువ లోతులో ఉన్నాయి. ఇరాన్ తన వద్ద ఉన్న అండర్ వాటర్ టీమ్స్ ద్వారా వీటిని ఉద్దేశపూర్వకంగా కట్ చేసినా లేదా ప్రమాదవశాత్తు మైన్స్ పేలినా గ్లోబల్ ఇంటర్నెట్కు భారీ గండి పడుతుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు గల్ఫ్ దేశాలను ఏఐ హబ్గా మార్చేందుకు అక్కడ భారీ డేటా సెంటర్లు ఏర్పాటు చేశాయి. ఇప్పుడు కేబుల్స్ దెబ్బతింటే ఆ పెట్టుబడులన్నీ ప్రమాదంలో పడతాయి. అంతకంటే పెద్ద సమస్య ఏంటంటే, ఒకవేళ కేబుల్ తెగినా వాటిని బాగు చేయడానికి ప్రత్యేకమైన కేబుల్ రిపేర్ షిప్స్ ఆ ప్రాంతానికి వెళ్లలేవు. వార్ జోన్లోకి అవి వెళ్లడం అత్యంత ప్రమాదకరమని టెలిజియోగ్రఫీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2024లో హౌతీల దాడుల వల్ల ఎర్ర సముద్రంలో కేబుల్స్ దెబ్బతిన్నప్పుడు రిపేర్ చేయడానికి నెలల సమయం పట్టింది. అప్పట్లో ఆసియా, ఆఫ్రికాల్లో ఇంటర్నెట్ స్పీడ్ దారుణంగా పడిపోయింది. ఈ రెండు కీలక మార్గాల్లో ఒకేసారి ఇంటర్నెట్ కట్ అయితే అది ప్రపంచాన్ని స్తంభింపచేస్తుందని ఇంటర్నెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం కేవలం మొబైల్ ఫోన్లు, వెబ్సైట్లకే పరిమితం కాదు. గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టమ్, స్టాక్ మార్కెట్లు, ఆస్పత్రుల నెట్వర్క్లు కుప్పకూలే ప్రమాదముంది. ఐరోపా నుంచి ఆసియాకొచ్చే డేటా సుదూర మార్గాల్లో వెళ్లాల్సి వస్తే భారత్లో ఇంటర్నెట్ వేగం విపరీతంగా తగ్గిపోతుంది. ప్రస్తుతానికి కేబుల్స్ సురక్షితంగానే ఉన్నా సముద్రంలో మైన్స్, దాడుల నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ యుద్ధం ఇంధన భద్రతతో పాటు ఇప్పుడు సైబర్, డిజిటల్ భద్రతను కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలకు జీవనాడి అయిన ఇంటర్నెట్ వ్యవస్థపై దాడులు జరిగితే దాని పరిణామాలు ఊహకు కూడా అందవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.